ఇప్పుడు చాలా మంది నేర్చుకుంటానే ఉన్నారు గదా! పోటీతత్వం అనేది ఉంటుందా దీంట్లో గూడా? ఎలా రిసీవ్ చేసుకుంటారు పక్కన వాళ్ళు? ఇంకా మీతో పాటు చాలా మంది ఉంటారు గదా! ఈ అవును. ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు. వాళ్ళెలా ఉంటారు మీతోటి? డెఫినెట్‌గా పోటీతత్వం అయితే ఉంటుంది. హ్మ్. సో, మనం నేర్చుకునేటప్పుడు గాని, చేసేటప్పుడు గాని, ఇంత అచీవ్ చేశాక అయితే ఇంకా ఎక్కువనే ఉంటుందనమాట. హ్మ్. కొంతమంది బాగా జూస్తారు. కొంతమంది నెగెటివ్‌గా గూడా మన వెనకాల మాట్లాడేవి గూడా ఉంటాయి. హ్మ్. బట్ బేసిక్‌గా ఏంటి అంటే, మనము వదిలేసేయాలి. హ్మ్. ఇనిషియల్ డేస్ అప్పుడు బాగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా బాధపడేదాన్ని. హ్మ్. ఎందుకు నేను అందరితో మంచిగానే ఉంటాను. హ్మ్. నాకు పెద్దగా గొడవ పడే మనస్తత్వం కాదు నాకు. ఓకే. సో, ఏన్ తర్వాత మన వెనకాల ఎళ్లి మాట్లాడుతున్నారు. ఈమెకెందుకొచ్చింది? మాకెందుకు రాలేదు? అన్న ఇది తోటి మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. హ్మ్. సో, తర్వాత ఏంటి అంటే ఇలా ఉంటే నాకవ్వదు. హ్మ్. నేను స్ట్రాంగ్‌గా ఉండాలి అనని డిసైడ్ అయిపోయి ఓకే. స్ట్రాంగ్‌గా ఉండడం. ఒకవేళ ఎయిదర్ నేను ఫేస్ చేయడమా, లేకపోతే సైలెంట్‌గా వదిలేసేయడమా. ఆ హ్మ్. రెండిట్లో ఏదో ఒకటి చేసేసి బెస్ట్ నా పని క్వాలిటీ నేను కదా! చేసుకుంటాను. అందరికి గూడా యూజ్ అవుతదిది. అంతే.